నగరంలో తెలంగాణ ఎడ్యుకేషన్ ఫెయిర్ 2024 ప్రారంభమైంది. ఖైరతాబాద్ విశ్వేశ్వరయ్య భవన్లో 2 రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సులో 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, సెమినార్, వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు. ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్లో భాగంగా పలు కాలేజీలు ప్రత్యేకంగా ఎక్స్పోలో ఏర్పాటు చేశాయి. మెజారిటీ ఆఫ్ ది స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారంటే సిఎస్ఈ రిలేటెడ్ అలైడ్ బ్రాంచెస్ మాత్రమే బాగా భవిష్యత్తు ఉందనేది ఉంది. దానికి తోడుగా కొంతమంది స్టూడెంట్స్కి, పేరెంట్స్కి ఇంట్రెస్ట్ ఉంది. కోర్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రానిక్స్ అంటే ఇష్టం, ఎలక్ట్రికల్ అంటే ఇష్టం, సివిల్ ఇంజనీరింగ్ అంటే ఇష్టం, మెకానికల్ అంటే ఇష్టం. కానీ ఈ సొసైటీ పరుగులు చూసి, బయట ఉన్నటువంటి ప్రచారాన్ని చూసి ఆ కోర్సు తీసుకోవాలా వద్దా అనేది కూడా సంశయంలో ఉంటున్నారు. రెగ్యులర్గా మాకు డిస్కస్ చేస్తుంటారు, పేరెంట్స్ మాట్లాడుతుంటారు, తెలిసిన వాళ్ళు ఇలా ఉందండి, ఏంటి సార్ ఏమంటారు. అది ఏమి దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. సపోజ్ ఒక స్టూడెంట్కి సివిల్ ఇంజనీరింగ్లో చాలా మక్కువ ఉంది, మెకానికల్లో రాబోయే రోజుల్లో కూడా కంట్రీ వైడ్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో కానివ్వండి, గ్లోబలైజేషన్లో కోర్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం మర్చిపోవద్దు. కన్స్ట్రక్షన్ యాక్టివిటీ ఆగుతుందా? బిల్డింగ్స్ పెరుగుతున్నాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరుగుతుంది, ప్రాజెక్ట్స్ పెరుగుతున్నాయి అన్ని ఏరియాస్లో కూడా. అట్లాగే మెకానికల్, ఆటోమొబైల్ అంత ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ ఉంది, ఇంకా రిక్వైర్మెంట్ ఉంది. మరి ఎలక్ట్రికల్ పవర్ రిక్వైర్మెంట్ కూడా, మనిషి పాపులేషన్ ఎలా పెరుగుతుందో పవర్ కూడా ఇంకా కన్జంప్షన్ పెరుగుతుంది. సో ఇవన్నీ బేసిక్ ఇంజనీరింగ్స్. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ ఉన్నాయి, ప్రతి గ్యాజెట్లో ఈరోజు ప్రతి విషయానికి అన్ని చిప్సే మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, అన్నిటి కూడా ఏంటంటే ఎలక్ట్రానిక్ బేసిక్ ఇవన్నీ కూడా. సో మరి వీళ్ళకి ఉద్యోగాలు ఏంటి సార్? మార్కెట్ అలా వెళ్తుంది. సిఎస్సి అంటే సిఎస్సి అనేది ఒక సర్వీస్ సెక్టర్. అది అంటే చాలా ఈజీగా మనకు మనుషులు చేసేటువంటి పనులన్నింటినీ కూడా కంప్యూటర్ సిస్టమ్ చేస్తుంది కాబట్టి జాబ్ రిక్వైర్మెంట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి దాంట్లో రిక్రూట్మెంట్ ఎక్కువ జరుగుతుంది. కానీ కోర్ ఇంజనీరింగ్ చేసిన తర్వాత కూడా మనము ఈరోజు లాంగ్వేజెస్ ఉన్నాయి. సిఎస్ఈ ఈజ్ నథింగ్ బట్ అండ్ లాంగ్వేజ్. అది ఒక సి లాంగ్వేజ్ కానివ్వండి, జావా కానివ్వండి, పైథాన్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా ఏంటంటే అదొక లాంగ్వేజ్. అది సో భాష కమ్యూనికేట్ చేయడానికి, లేకపోతే టెక్నికల్గా నేర్చుకోవడానికి భాష ఎలా ఎంత అవసరమో, లాంగ్వేజ్ ఎంత అవసరమో, ఈ సిఎస్ఈ కోర్స్ అనేది కూడా అంత అవసరం అయిపోయింది. ఇంటర్మీడియట్ డిగ్రీ అయిపోయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నెక్స్ట్ ఏం చేయాలి, ఎంసెట్ కౌన్సిలింగ్ మీద అవగాహన కోసము, ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచ్ ఎంపికలో వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, 4 సంవత్సరాల ఇంజనీరింగ్ విద్యను ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకోవాలి, అండ్ ఇంజనీరింగ్ కాకుండా ఇంకా ఆల్టర్నేట్గా ఏమైనా కోర్సెస్ ఉన్నాయా, మీ ర్యాంక్కి ఏ కాలేజీలో సీట్ వస్తుంది, ఇలాంటి ఎన్నో సందేహాలతో విద్యార్థుల తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. అలాంటి విద్యార్థుల కోసము ఈరోజు మరియు రేపు జూన్ 8 మరియు 9 విశ్వేశ్వరయ్య భవన్, ఖైరతాబాద్, హైదరాబాద్ నందు ఈవెంట్ జరుగుతుందండి. ఈ ఈవెంట్కి మీ విద్యార్థిని, మీ అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ తీసుకొని వస్తే వారికి ఉన్న సందేహాలన్నీ నివృత్తి చేసుకొని వారు ఒక మంచి కాలేజ్ని, మంచి బ్రాంచ్ని ఎంచుకుంటారని మేము కోరుకుంటున్నాము. సో తప్పనిసరిగా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. అండ్ ఈ ఈవెంట్కి ప్రవేశం ఉచితమండి. మీరు ఎలాంటి ఎంట్రన్స్ ఫీ పే చేయాల్సిన అవసరం లేదు. టోటల్ 2 days కంప్లీట్ ఫీ ఉంటుంది. ఇక్కడ మోటివేషనల్ స్పీకర్స్ అండ్ కాలేజ్ నుంచి మా మేనేజ్మెంట్స్ అందరూ ఉంటారు. మీరే ప్రత్యక్షంగా కాలేజ్ యాజమాన్యాలతో కూడా మాట్లాడుకొని మీ సందేహాలను కూడా నివృత్తి చేసుకోవచ్చు. సో ఈ అవకాశాన్ని మీరు వినియోగించుకొని, దాదాపు ఇక్కడ 30కి పైగా యూనివర్సిటీలు, కాలేజీలు అండ్ ఇంకొక 10-15 నాన్ ఇంజనీరింగ్ అంటే బీబీఏ, యానిమేషన్ అలాంటి కాలేజెస్ ఉన్నాయి. సో మీరు ఇక్కడికి వస్తే ఒకే ప్లేస్లో దాదాపు 50కి పైగా కాలేజీలు, యూనివర్సిటీని కలుసుకునే అవకాశం ఉంటుంది. మనం అన్ని కాలేజీలు వెళ్ళలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఇక్కడికి వస్తే మీకున్న సందేహాలన్నీ ఒకటే దగ్గర తీరుతాయి కాబట్టి